హాయ్ వీఆర్ ఇంటీరియర్ వ్యూయర్స్. రీసెంట్‌గా ఇంకో ఫ్లాట్ అయితే కంప్లీట్ చేసామండి. మారిపోల్సే ఇంటిగ్రల్ అపార్ట్మెంట్స్‌లో. ఇది వచ్చేసరికి గెస్ట్ బెడ్‌రూమ్ అండి. గెస్ట్ బెడ్‌రూమ్ ఎలా డిజైన్ చేసానో ఈరోజు మీకు చూపిస్తాను. సీలింగ్ వచ్చేసరికి ప్లెయిన్ సీలింగ్ తీసుకున్నామండి. టాప్‌లో వచ్చేసరికి 4 లైట్స్ అయితే ప్రొవైడ్ చేసాం. ఇంకా ఇది ఏదైతే వే ఉందో ప్రొఫైల్ లైట్స్ అయితే ప్రొవైడ్ చేసామండి. మనకి ఇక్కడ వచ్చేసరికి ఈ కార్నర్‌లో వచ్చేసరికి వార్డ్రోబ్ ప్లాన్ చేసామండి. ఇందులో వచ్చేసరికి వైట్ అండ్ వుడెన్ కలర్ అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్ కాంబినేషన్. ఇవి ఏం చేసామంటే ఇక్కడ ప్లేస్ ఉంది కాబట్టి స్లైడింగ్ కాకుండా ఓపెనబుల్ డోర్స్ అయితే ప్రొవైడ్ చేసామండి. క్లాత్ స్టోరేజ్ పర్పస్ కోసం ర్యాక్స్ అయితే ఇచ్చామండి. ఇందులోన సింగిల్ డ్రా అయితే ప్రొవైడ్ చేసామండి. టాప్‌లో వచ్చేసరికి లిఫ్టెడ్ డోర్స్ అండి. ఈ బెడ్‌రూమ్‌లో డ్రెస్సింగ్ అనేది సెపరేట్‌గా చేయకుండా ఇక్కడే వచ్చేసరికి ఒక టాల్ డ్రెస్సింగ్ యూనిట్ అయితే ప్లాన్ చేసామండి. ఇన్‌సైడ్ కూడా స్టోరేజ్ పర్పస్ కోసం కాస్మెటిక్ ఐటెమ్స్ పెట్టుకోవడానికి బాక్స్ అయితే ఇచ్చాం ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసరికి కాట్ అండి. కాట్ బ్యాక్ సైడ్ సింపుల్‌గా ఇలా వాల్ పేపర్ అయితే ప్లాన్ చేసామండి. ఇది వచ్చేసరికి బ్యాక్ రెస్ట్. ఈ కాట్ సైజ్ వచ్చేసరికి 5/6 అండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసరికి మనకి హాల్‌లో వచ్చేసరికి ప్లేస్ లేనందువల్ల నార్త్ ఈస్ట్ కార్నర్‌లో పూజ యూనిట్ ప్లాన్ చేసామండి. ఇది చూస్తున్నారు కదా! ఇది సైడ్ వ్యూ అండి. మనకు ఆడ్‌గా కనపడకుండా ఇలా అయితే ప్లాన్ చేసామండి. పూజ యూనిట్ సైడ్‌లోన సీఎన్సీ డిజైన్ అయితే ప్రొవైడ్ చేసాం. ఇంకా ఫ్రంట్ వచ్చేసరికి గ్రూ ఫినిషింగ్ తీసుకొని లోటస్ టైప్‌లో డిజైన్ చేసామండి. బాటమ్‌లో వచ్చేసరికి ప్రసాదం ప్లాంక్, సింగిల్ డ్రా, స్టోరేజ్ పర్పస్ కోసం 2 డోర్స్‌తో అయితే కవర్ చేసామండి. ఇంకా పూజ యూనిట్ లోపల చూసుకుంటే ఇలా సీఎన్సీ డిజైన్ అయితే ప్రొవైడ్ చేసామండి. బ్యాక్ నుంచి మనకి లైటింగ్ అనేది ఎలివేట్ అవుతుంది. ఇంకా బాటమ్‌లో ఇక్కడ వచ్చేసరికి ఇంకా స్టోన్ కూడా యాడ్ అవుతుంది ఫ్రెండ్స్. చూసారు కదా! ఇది గెస్ట్ బెడ్‌రూమ్ అండి. ఈ వీడియో గాని మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానెల్‌ని ఫాలో అయిపోండి. అండ్ థాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ దిస్ వీడియో.